కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సూర్య అప్కమింగ్ ఫిల్మ్ టైటిల్ ఫిక్స్ అయింది. ఆర్జే బాలాజీ బర్త్డే సందర్భంగా రివీల్ చేశారు. కానీ సూర్య ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ కలిగించలేదు. టైటిల్ టీజర్ అని పోస్టర్ తో సరిపెట్టేసిన టీం మూవీ లవర్స్ కోసం టీజర్ దాచి ఉంచిందా? నెక్స్ట్ మంత్ తడాకా చూపించబోతుందా? కంగువతో ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చిన సూర్య రెట్రోతో ఓకే అనిపించుకున్నాడు. కానీ సూర్య నుండి ఇంకొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ లవర్స్. సూర్య 45 ఆ కోరిక తీర్చేస్తుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ ఆర్జే బాలాజీ మేకింగ్ పై ఎక్కడో కొంత అనుమానం ఉంది. సూర్య కోసం స్టార్ డైరెక్టర్స్ క్యూ కడుతుంటే ఆయన మాత్రం డిఫరెంట్ గా రైజింగ్ డైరెక్టర్ బాలాజీకి ఛాన్స్ ఇవ్వడం రిస్కేనని కోలీవుడ్ లో పెద్ద డిస్కషన్ జరిగింది. ఇవేమీ పట్టించుకోకుండా ఫ్యాన్స్ ఊహించిన దానికన్నా ఎక్కువ ఇవ్వాలన్న కసితో వర్క్ చేస్తున్నాడు డైరెక్టర్. సూర్య 45 టైటిల్ ట్రాక్ రిలీజ్ అవుతుందన్న ఊహాగానాలు ఫ్యాన్స్ ని ఊరిస్తున్నాయి. కానీ లాస్ట్ మినిట్ లో తుస్సుమనిపించింది టీమ్. టైటిల్ రివీల్ చేస్తూ జస్ట్ పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. కరుపు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆర్జే బాలాజీ బర్త్డే సందర్భంగా ఈ స్మాల్ ట్రీట్ వచ్చింది. పోస్టర్లో కూడా కత్తి పట్టుకున్న సూర్యని లాంగ్ నుండి చూపిస్తూ హైడ్ చేశారు. అభిమాన హీరో లుక్ కూడా పెద్దగా హైలైట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కి పెద్దగా ఫీస్ట్ కలిగించలేదు. కానీ కావాలని టీం దాచినట్లు అర్థమవుతోంది. కరుపు అంటే బ్లాక్ అని అర్థం. ఇందులో సూర్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు టాక్. లాయర్ అండ్ డివోషనల్ రోల్లో కనిపించబోతున్నాడు అని బజ్ వినిపిస్తోంది. జస్ట్ పోస్టర్ తో సరిపెట్టేసిన మేకర్స్ నెక్స్ట్ మాత్రం వేరే లెవెల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. జూలై 23న సూర్య బర్త్డే. ఆ రోజున టీజర్ వచ్చే ఛాన్స్ ఉందన్నది కోలీవుడ్ టాక్. ఈసారి ఏమాత్రం నిరాశపరచకుండా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట ఆర్జే బాలాజీ. 6 తర్వాత సూర్యతో జోడి కడుతోంది త్రిష. దాదాపు 20 ఏళ్లకు ఈ ఇద్దరు పెయిరప్ అవుతూ ఉండటంతో ఎక్స్పెక్టేషన్స్ స్కైని రీచ్ అవుతున్నాయి. దీపావళికి సినిమాను దించే యోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి కానీ కన్ఫర్మ్ కాలేదు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీతో ఆర్జే బాలాజీ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడా? ముఖ్యంగా సూర్యకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడా? ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసే మ్యాజిక్ ఫిగర్ క్రియేట్ చేస్తాడా అన్నది తేలాల్సి ఉంది. టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి సైలెంట్ అయిందేంటి? అసలు మేడం టాలీవుడ్ సినిమాలు చేస్తుందా? ఇక తెలుగులో నటించడం కష్టమా? తమిళ్ మలయాళ చిత్రాలతో కెరియర్ నెట్టుకు రావాల్సిందేనా? కృతి ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందా? వరదరాజ్ మన్నార్ ఛాన్స్ ఇచ్చాడా? హావ్ ఎ లుక్. ఉప్పెనతో టాలీవుడ్ లో ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటం కృతి శెట్టి. మంచి పెర్ఫార్మర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న బేబమ్మకు శ్యామ్ సింగ్ రాయ్, బంగారాజు చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చాయి. దీంతో మేడం పేరు గట్టిగా వినిపించింది. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాప్లు కృతి ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. మాచల్ల నియోజకవర్గం నుండి మనమే వరకు డిజాస్టర్స్ ని చూసింది బేబమ్మ. టాలీవుడ్ లో వరుస ఫ్లాప్లు పలకరించడంతో జస్ట్ ఫర్ అ చేంజ్ కోసం మలయాళ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. టొవినో థామస్ ARM లో నటించింది కృతి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు 100 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ మూవీ జూలై 26న జర్మనీలోని స్టట్గార్ట్ లో 22వ భారతీయ చలన చిత్రోత్సవంలో త్వరలో ప్రదర్శితం కానుంది. మాలీవుడ్ లో సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు కోలీవుడ్ పై ఫోకస్ చేసింది బేబమ్మ. కానీ ఆమె తమిళ ఎంట్రీ మరింత ఆలస్యమవుతోంది. కార్తీ వా బాత్యార్ ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కారణంగా బొమ్మ ఎప్పుడు థియేటర్స్కి వస్తుందో క్లారిటీ లేదు. కానీ ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది బేబమ్మ. సెప్టెంబర్ 18న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. జీనీ అనే మరో తమిళ ప్రాజెక్టు చేస్తోంది. పైన ప్రస్తావించినవే కాకుండా బేబమ్మ ఖాతాలో ఓ క్రేజీ ప్రాజెక్టు చేరినట్లు టాక్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా మూవీలో మేడం పేరు ఫిక్స్ అయినట్లు సమాచారం. 2022లోనే ఈ మూవీ అనౌన్స్ కాగా వరదరాజ్ మన్నార్ ఇతర కమిట్మెంట్స్ వల్ల ప్రాజెక్టు డిలే అయింది. ఇప్పుడు ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లనుందట. నెక్స్ట్ మంత్ నుండి షూటింగ్ స్టార్ట్ కాబోతోందని బజ్. ఇండియాతో పాటు UK, దుబాయ్, నేపాల్లో షూట్ చేయబోతున్నారు అన్నది లేటెస్ట్ టాక్. ఈ లైనప్ చూస్తుంటే కృతి టాలీవుడ్ ని మర్చిపోయినట్లుందా? లేదంటే బేబమ్మనే తెలుగు ఇండస్ట్రీ లైట్ తీసుకుందా? అక్కడ ప్రూవ్ చేసుకొని ఇక్కడ ఛాన్స్లు కొల్లగొడుతుందా? చూద్దాం ఏం చేయనుందో. నాని సక్సెస్ మంత్రాకు అసలు సీక్రెట్ అదేనా? ఆ సెంటిమెంట్ పట్టించుకోవడం లేదా? టాక్ ఎలా ఉన్నా వారితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడా? మరోసారి ఆ ఫిల్మ్ మేకర్ ని న్యాచురల్ స్టార్ ఆదుకోబోతున్నాడా? కెరియర్ ను ఓ పద్ధతి, ఓ ప్లాన్ ప్రకారం సెట్ చేసుకున్నాడు నాని. లవర్ బాయ్ ఇమేజ్ నుండి బాయ్ నెక్స్ట్ డోర్ ఫిల్మ్స్ కి షిఫ్ట్ అయి ఇప్పుడు ఊరమాస్ యాంగిల్లో తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటున్నాడు. బహుశా ఇదే అతడి సక్సెస్ సీక్రెట్ కాబోలు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సక్సెస్ రేషియోని పెంచుకుంటున్న న్యాచురల్ స్టార్ రీసెంట్ టైమ్స్ లో దర్శకులను రిపీట్ చేస్తున్నాడు. ఓ సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ డైరెక్టర్లకి ఛాన్స్లు ఇస్తున్నాడు.
అంటే సుందరానికి నుండి ట్రాక్ రికార్డు పరిశీలిస్తే ఈ డౌట్ కలగక మానదు. నాని కెరియర్ లో డైరెక్టర్స్ ని రిపీట్ చేయడం చాలా అరుదు. ఇప్పటి వరకు ఇంద్రగంటి మోహన్ కృష్ణతో 3 ఫిల్మ్స్, శివ నిర్వాణతో 2 ఫిల్మ్స్ చేశాడు. ఈ కాంబోలో ఫస్ట్ అటెంప్ట్ లో చూపించిన మ్యాజిక్ సెకండ్ టైం వర్కౌట్ కాలేదు. కానీ ఈ సెంటిమెంట్ ని పెద్దగా పట్టించుకోలేదు నాని. వివేక్ ఆత్రేయకు అంటే సుందరానికి సరిపోదా శనివారం ఛాన్స్లు ఇచ్చాడు. దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదులతో మరోసారి కొలాబరేట్ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబోలో పారడైజ్ రూపుదిద్దుకుంటోంది. అలాగే హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు నాని. ఇప్పుడు మరో దర్శకుణ్ణి లైన్ లో పెట్టినట్లు టాక్. హాయ్ నాన్నతో తనను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన శౌర్యవ్కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నారట నాని. శౌర్యవ్ తారక్ కోసం ఓ స్టోరీ రెడీ చేసుకోగా ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల ఇప్పట్లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ లేదు. దీంతో మరోసారి నాని దగ్గరకు శౌర్యవ్ వెళ్లాడని సమాచారం. తారక్ స్టోరీనా లేక నాని కోసం మరో కథను వినిపించాడా అన్న విషయం లీక్ కాలేదు. కానీ ఆయన అన్న దర్శకుణ్ణి ఆదుకునే బాధ్యతను మరోసారి భుజానికెత్తుకున్నాడన్నది లేటెస్ట్ బజ్. ప్రెజెంట్ నాని పారడైజ్, ఆ తర్వాత సుజిత్ చిత్రాలు చేస్తున్నాడు. వెంకీ అట్లూరిని కూడా సెట్ చేస్తున్నాడని టాక్. వీటి తర్వాతే శౌర్యవ్తో మూవీ ఉంటుందా లేక సడన్ గా ప్లాన్ చేంజ్ చేస్తాడో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దింపేయడంలో రష్మికని మించిపోతుంది ఈ స్టార్ హీరోయిన్. ఈ ఏడాది 6 నెలల కాలంలో నేషనల్ క్రష్ 3 సినిమాలు దింపితే ఈ మల్లు బ్యూటీ ఏకంగా 5 సినిమాలతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకెళ్లిపోతున్న ఆ బ్యూటీ ఎవరు? త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కేరళ కుట్టి ఫ్యూచర్ లో కూడా ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తుందా? ఇప్పటి వరకు రష్మిక స్పీడ్కే ఫిదా అయిపోతుంటే ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్, అంబల నడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ ఇప్పుడు కేరళలో బిజియెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ ఏడాది రేఖా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనశ్వర ఈ 6 నెలల కాలంలో 5 సినిమాలను దించేసి మాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ తరం హీరోయిన్లలో ఈమెలా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ మరొకరు లేరనే చెప్పాలి. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తుంది. రేఖా చిత్రం తర్వాత వచ్చిన ఎన్స్వాంతం, పుణ్యాలం, పైంకిలి పెద్దగా సందడి చేయలేకపోయాయి. మిస్ అయిన్ మిస్టర్ బ్యాచులర్ సోసో అనిపించుకుంది. రీసెంట్లీ రిలీజ్ అయిన వ్యాసన సమేతం బంధుమిత్రాదికలతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనశ్వర. పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ నిర్మించాడు. ఇక అనశ్వర రాజన్ జోరు చూస్తుంటే ఈ ఏడాది ఆమె నుండి మరిన్ని మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేడం చేతిలో 2-3 ప్రాజెక్టులున్నాయి. వాటిల్లో ఒకటి 7/G బృందావన్ కాలనీ సీక్వెల్. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఏడాదికి మినిమం 3-4 చిత్రాలను దించేసే ఈ బ్యూటీ భవిష్యత్తులో కూడా ఈ జోరు కంటిన్యూ చేసి మరికొంతమంది భామలకు ఇన్స్పైర్ గా నిలుస్తుందేమో చూద్దాం. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వి జంటగా నటిస్తోన్న పరం సుందరి వాయిదా పడుతుందన్న టాక్ మరోసారి గట్టిగానే వినిపిస్తోంది. ఆ మూవీకి లైన్ క్లియర్ చేయబోతోందట మడాక్ ఫిల్మ్స్. మాలిక్ ఫిల్మ్స్ నుండి మరో సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది హ్యూమా. శివాత్మిక నెక్స్ట్ ఫిల్మ్ ఆరో మలే నుండి సాంగ్ వచ్చేసింది. వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. బాలీవుడ్ బాయ్ నెక్స్ట్ డోర్ హీరో రాజ్ కుమార్ రావు మాస్ యాంగిల్లో చూపించబోతున్న మూవీ మాలిక్. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మాలిక్ జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మానుషి చిల్లర్ హీరోయిన్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్లను షురూ చేసింది. ఇప్పటికే టీజర్ ఓ సాంగ్ బయటకు రాగా ఇప్పుడు పెప్ సాంగ్ వదిలింది టీమ్. హ్యూమా ఖురేషి నర్తించిన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. దిల్ దామ్కే అంటూ సాగిపోయే పాటలో గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టేస్తోంది హ్యూమా. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వి జంటగా నటిస్తున్న పరం సుందరి కొన్ని రోజుల నుండి వాయిదా పడుతున్న వార్తలు గుప్పమంటున్నాయి. జూలై 25న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇప్పుడు ఇదే డేట్న సన్ ఆఫ్ సర్దార్ 2 వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. దీంతో పరం సుందర్ని పోస్ట్ పోన్ చేయాలన్న యోచనలో మడాక్ ప్రొడ్యూసర్ ఉన్నట్లు గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి అజయ్ దేవగన్ కి లైన్ క్లియర్ అయినట్లేనా? శివాత్మిక, రాజశేఖర్ తమిళలో నటిస్తోన్న అప్కమింగ్ ఫిలిం ఆరుమలే. కిషన్ దాస్, కుట్టి డ్రాగన్, హర్షద్ ఖాన్ హీరోలుగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుండి ఓ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. సారంగ్ త్యాగు డైరెక్టర్. సీనియర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ టి రాజేందర్ ఈ పాటను ఆలపించారు.